ఫ్రెండ్స్ ఇలా మీకోసం వీడియో చేస్తూ మా ఫోన్లో బ్యాటరీ అయిపోయిందండి. ఇంకో ఫోన్లో కూడా మీకోసం కష్టపడి మాకు ఎలాంటి కెమెరా లేవు కాబట్టి ఫోన్లోనే తీయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క గుండు మనం ఇక్కడ లాగొట్టినా కానీ లేవనంత బరువు ఉంటుందండి. ఈ గుండు పైన ఈ యొక్క గుండు కింద యొక్క దేవస్థానం ఇలా చేయడం జరిగింది. ఇందులో రండి బండి గారు తీయండి. ఇందులో అమ్మవార్లు విగ్రహమూర్తులుగా 3, 3, 6, 7 విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా, ఎక్కడైనా ఇలాంటి విగ్రహాలు మనకు కనబడవండి. అయితే పూర్వము ఇందులో మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయి కదండి, అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇందులో బంగారము పెట్టి ఈ యొక్క గుడి కట్టిరని చెప్పిరు. అయితే వెనకట అంటే పూర్వం, వెనకట అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన తాతల కాలంలో దొంగలు పడ్డరట. అందుకే ఇవన్నీ కూడా అంత పలగొట్టి చెక్కేసి ఇవన్నీ ఎత్తుకపోయారని చెప్పేసి నాకు మా అమ్మమ్మ చెప్పింది. మా అమ్మమ్మ ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, చనిపోయింది. ఆమె చెప్పినప్పుడు ఉన్నటువంటి వార్తలు మీకు చెప్తున్నా. ఇదంతా కూడా కట్టెతో చెక్కినటువంటి ఈ కట్టెను అంతా కూడా చీరేసి పలగొట్టి ఇందులో ఉన్నటువంటి బంగారం కూడా దోచుకెళ్ళారని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ రక్షణ అనేది లేదు. ఈ యొక్క గుడి పైన నుంచి వస్తే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మనోహరమైనటువంటి ప్లేస్. ఇందులో కూర్చొని అనేక రకమైన ముచ్చట్లు కాలక్షేపం చాలా చేసేవాళ్ళం. అక్కడ బన్నీ గారు ఇటు వీడియో తీయండి. ఈ యొక్క పోచమ్మ గుడి దగ్గర అనేక రకమైన పెయింటింగ్ చేశారు. చూడండి ఇక్కడ బోనం ఎత్తుకపోవడం జరుగుతుంది, ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు ఎగరడం జరుగుతుంది, ఇక్కడ బైండ్ల వాళ్ళు యొక్క జమినికను కొట్టుకుంటూ వెళ్ళడం జరుగుతుంది, ఇక్కడ మేకను పట్టుకొస్తున్నారు, ఇక్కడ డప్పులు కొట్టుకుంటూ వెళ్తున్నారు అని చూడవచ్చు. అలాగే ఇందులో చూసినట్టయితే అనేక రకాలైనటువంటి ప్లేసులు కూడా మనకు దర్శనమిస్తాయి. ఇందులో కూడా జారుడుబాడు లాంటి ప్రదేశం ఉంది. మేము చిన్నప్పుడు మాకు దమ్ము వచ్చినప్పుడు అయినా ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటామని దర్శనం చేసుకున్న తర్వాత ఇందులో కూర్చొని అనేక రకాల ముచ్చట్లు పెట్టుకుని ఇట్లా జారుకుంటూ ఆడుకునేవాళ్ళం. చాలా సంబరం అనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇక్కడ నేను పడుకొని కూడా ఉండేటోని ఇచ్చినప్పుడు ఎంతో సంబరం అనిపిస్తుంది. మీకోసం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకొక వ్యూ చూపిస్తాను. ఈ గుట్టపై నుంచి మీకు వ్యూ కూడా చూపిస్తాను. చూడండి రండి బన్నీ గారు వీడియో తీయండి. చూడండి ఈ గుట్ట పరిసరాలు చూడండి, పచ్చనైనటువంటి పొలాలు కనబడుతున్నవి. పచ్చనైన పొలాలు కనబడతలేవు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా వేసవి సీజన్ కాబట్టి కొత్తగా అన్ని పొలాలు వేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక వ్యూగా చెప్పుకోవచ్చు అని కోరుతూ నా యొక్క వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యూట్యూబ్ నరేష్. బన్నీ ఒకసారి ఇక్కడ వీడియో తీయండి. ఇక్కడ రక్తపు మరకలు లాంటివి కర్రె కనబడుతున్నాయి కదా, ఇక్కడ రక్తపు మరకలు అంటే ఇక్కడ కోళ్ళనైనా మేకలనైనా బలిస్తారు అమ్మవారికి. ఇక్కడ బలిచ్చడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇది ఎంత అంటారా, ఇందులో వాటర్ అనేటివి ఉన్నాయి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు లేవండి, ఇప్పుడు కట్టిరు కొత్తగా. ఇవన్నీ కూడా మెట్లు సర్వంగా సుందరంగా చేసిరు, కొత్తగా మొత్తం ఇమాజిన్గా చేసిరు. మొత్తం మారిపోయింది. ఈ యొక్క ఊరు రూపురేఖలే మారిపోతుంది. ఇంకా రానున్న కాలంలో ఇంకా మారిపోతాయి. అర్థమైందా? ఇక్కడ ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఒక కొండపోచమ్మ దేవాలయంలో కోళ్ళు బలిస్తారని. చూడండి ఇక్కడ భక్తులు వచ్చారు, ఆ కోళ్ళను కూడా బలివ్వడానికి మనం తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూడండి. వాచ్ దిస్ వీడియో రైట్. చూడండి మిత్రులారా, మనము ఒక పెద్ద గుండు దగ్గరికి వెళ్తున్నాం. అంటే పెద్ద గుండు అంటే ఇది పెద్దది కాదు, అదే పెద్దది, దానికంటే సైజులో చిన్నది. ఆ గుట్ట కాడికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ వెళ్ళినట్టయితే ఈ యొక్క గుట్ట ఉంది కదా, చూడండి ఈ యొక్క గుట్ట అంతా కూడా పలిగినట్టు చూసారు మనకు, పలిగినట్టు అంటే పగిలినట్టు. ఈ యొక్క చూడండి గుట్ట అంతా కూడా మనకు రౌండ్గా కనబడుతుంది. ఒక బండ, ఆ బండ మధ్యలో పలిగినట్టుంది కదా, అది పలిగింది, యాక్చువల్గా పలిగింది కానీ మళ్ళీ అతుక్కున్నట్టుంది చూసారా. కాబట్టి అట్లాంటి అద్భుతం మనకు ఏ గుట్టలోనూ కనబడలేదు. నేను ఇదివరకు ఎన్నో గుట్టలు తిరిగాను, ఎన్నో ప్రదేశాలు తిరిగాను, అట్లాంటిది కనబడలేదు. అందుకే మీకు చూపించడం జరుగుతుంది. పోచమ్మ దేవాలయం అని చెప్పుకున్నాం కదా, అందులో ప్రత్యేకతమైనటువంటి గుండును చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏటవాలుగా మనకు వర్షం పడితే కూడా నీళ్లు జారనంతగా ఎంత సూపర్గా ఉంది. చూడండి ఒకసారి బన్నీ గారు మీకు వీడియో చూపించండి, ఒకసారి చూపించండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అదేవిధంగా ఇక్కడ అన్నం కూడా వండుకొని తినడం జరుగుతుంది. చూడండి ఈ తల్లి దగ్గరకు వచ్చిన వాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ కోసినటువంటి ఆహారాన్ని ఇక్కడ వండుకొని అందరూ కూడా తినడం జరుగుతుంది. పొయ్యిలను చూసినట్టున్నాం. అలాగే మేము వచ్చినప్పుడు ఆడుకునేటటువంటి ఆటలు ఆడుకున్నప్పుడు అందరం కూడా ఇలా ఎక్కి ఇక్కడ ఒకటి హ్యాపీగా బండ ఉంటుంది, అందులో కూర్చొని ఫోటోలు దిగే వాళ్ళం. సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఇంకా ఎంత సూపర్ ఉన్నది అంటే ఇదని చూసినట్టయితే మనం ఇక్కడ అసలు వెళ్ళబుద్ధి కాదు, ఇక్కడనే ఉండాలనిపించే అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక టెంపుల్. కాబట్టి ఈ యొక్క ప్రదేశం యొక్క గొప్పతనం ఇంత గొప్పగా ఉందని నా మాటల్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, గంట బటన్ నొక్కండి. ఇంతటిలారా మీకు ఒక చిన్న విన్నపం, మేము ఈ యొక్క అనేక రకాలైన ఛానల్లో అనేక రకాలైనటువంటి వీడియోలు అప్లోడ్ చేశాం. కానీ మొట్టమొదటిగా మేము ఒక తీర్థయాత్రకు సంబంధించినటువంటి ఒక దేవాలయానికి సంబంధించినటువంటి విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫస్ట్ వీడియో ఈ యొక్క దేవుని దగ్గరనే మీకు చూపించడం ఎందుకు జరిగిందంటే, ఈ యొక్క అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుందని మా యొక్క నమ్మకం. కాబట్టి
మీ యొక్క ఫస్ట్ వీడియో ఇది చూపించిన తర్వాతనే ఏదైనా అప్లోడ్ చేయాలని అనుకున్నాం కాబట్టి ఇలాంటి వీడియోలు మరెన్నో మేము తీస్తాం, మీ ముందుకు వస్తాం. కాబట్టి మా యొక్క ఛానల్ని మీరు ఆదరిస్తే ఇలాంటివన్నీ కూడా మీకు గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పాను గుడ్డెలుగులు ఉన్నాయని తెలిసిన సాహసోపేతంగా మీకోసం కట్టె పట్టుకొని పోయి కూడా చూపించాను. ఇలాంటి ఎన్నో మేము మిరేకలు చేసుకుంటూ చూపిస్తామని, ఇలాంటి సాహసాలు చేసుకుంటూ చూపిస్తామని. మీ యొక్క యూట్యూబ్ మిత్రులే మాకు బంధువులు కాబట్టి మీకోసం ఏమైనా చేయడానికి మేము సిద్ధం. కాబట్టి మా యొక్క వీడియోని ఆదరిస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, గంట బెల్ కొడతారని మనసారా ఆశిస్తూ మీ వీడియో నరేష్. యూట్యూబ్ మిత్రులారా, మేము ఈ చిన్ని ప్రయత్నంగా ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉన్నట్టయితే క్షమించండి దయచేసి. అంతా కూడా తెలంగాణ లాంగ్వేజ్లోనే మాట్లాడడం జరిగింది. మాకు వచ్చినటువంటి భాష పరిజ్ఞానం అలాగే ఉంది కాబట్టి ఇందులో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియో తీసినటువంటి బన్నీ గారికి అలాగే వ్యాఖ్యాతైనటువంటి నాకు సహకారం అందిస్తారని ఎల్లవేళ మీ ఆశీస్సులు మాకు తప్పగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యూట్యూబ్ మిత్రులు.